జోసా కౌన్సిలింగ్ 2024 ఒక్క వాట్సాప్ మెసేజ్తో అంటే ఈ కౌన్సిలింగ్కి వెళ్లాల్సిన విద్యార్థులు 25 మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యంగా అంధ విద్యార్థులు అంటే ఫిజికల్ డిజార్డర్స్ ఉన్న విద్యార్థులు మంచి మార్కులు సాధించి కూడా కేవలం మ్యాథమెటిక్స్లో వచ్చిన ఒక చిన్న ఇబ్బంది కారణంగా వారు ఉన్నత చదువులకి దూరం అయ్యేలాంటి పరిస్థితి కారణమైంది. అయితే వెంటనే ఎవరో ఇచ్చిన సలహాతో ఒక్క మెసేజ్ వాళ్ళ జీవితం మొత్తాన్ని 25 మంది జీవితం మొత్తాన్ని కూడా మార్చింది. 25 కుటుంబాల్లో వెలుగు నింపింది. అదే లోకేష్ గారికి స్వయంగా మెసేజ్ చేయడం. ఆ మెసేజ్ అంటే ఎవరి నెంబర్ నుంచో వచ్చింది అని కూడా ఆలోచించకుండా వెంటనే విత్ ఇన్ ద హాఫ్ అన్ అవర్లో విద్యాశాఖ మంత్రిగా ఈరోజు హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఉన్న లోకేష్ గారు అరగంటలోనే దాని మీద స్పందించి చకచకా దాని మీద ఒక జియో జారీ చేసి అధికారుల్ని దానిలో స్పీడప్ చేసి తీసుకున్న ఒక నిర్ణయంతో ఐఐటి ఎన్ఐటీల్లో ఈరోజు అంధ విద్యార్థులైన మన తెలుగు వాళ్ళు ఉన్నత చదువులు చదవడానికి వెళ్ళబోతున్నారు వివిధ ప్రాంతాలకి. 25 మంది కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. నిజంగా అంటే వారు అనేక ఇబ్బందులు ఫిజికల్గా దేవుడు వారికి ఒకవేళ అన్యాయం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ కష్టాన్ని జయిస్తూ ముందుకు వెళ్ళిన విద్యార్థులు వాళ్ళంతా. అందులో ఒక విద్యార్థితో మనం మాట్లాడడానికి మనం తీసుకున్నాం. పృథ్వీ అనే స్టూడెంట్ అందులో ఉన్నారు. అలాగే జడ్జి రామకృష్ణ గారు కూడా ఈ విషయం మీద మాట్లాడడానికి ఆయన కూడా కంటిన్యూ అవుతున్నారు. పృథ్వీ, హాయ్ మా. హాయ్ పృథ్వీ, ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. చాలా అంటే మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారు, ఎంత కష్టపడ్డారు మా. 25 మంది నిన్న లోకేష్ గారితో మాట్లాడుతూ చాలా హ్యాపీగా మీ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకున్నట్టున్నారు. ఏమనిపించింది అంటే మీకు ఆ కౌన్సిలింగ్కి మీరు రిజెక్ట్ అయ్యేలాంటి పరిస్థితి వచ్చింది కదా, ఆ మూమెంట్లో ఏమనిపించింది? అంటే ఎప్పుడో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో సాంస్క్రిట్ అనే ఒక సబ్జెక్ట్ ఎప్పుడు యూజ్ చేయని దానిలో ఎగ్జామ్స్ వచ్చి దాని వల్ల సీట్ పోయేసరికి చాలా బాధేసింది. సో వెంటనే 2 days లో సీట్ కో రిజెక్ట్ అయిపోయింది. అప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సార్ అని చెప్పి ఆయన మెసేజ్ చేయడం జరిగింది. ఎవరు చేసింది? పృథ్వీ, నువ్వే కదా చేసింది? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఎలా థాట్ వచ్చింది పృథ్వీ? అంటే ఈరోజు లోకేష్ గారు ఆ విధంగా హెల్ప్ చేస్తే పృథ్వీ 25 మెంబర్స్కి హెల్ప్ అయ్యారు. అంటే యాక్చువల్లీ లోకేష్ సార్ అయితే పక్కా రిజాల్వ్ చేస్తారని నాకు తెలుసు. బికాస్ నేను ఆయన ఇంటర్వ్యూస్ పాడ్కాస్ట్ చాలా చూస్తూ ఉంటాను. సో అప్పుడు డాడీకి లోకేష్ సార్ అయితే హెల్ప్ చేస్తారు నాన్న అని మామూలుగా చెప్పాను. సో నాన్నకున్న ఒక బిజినెస్ ఫ్రెండ్ అడిగితే ఆయన మంగళగిరిలో ఉంటారు. ఆయనకి కొంచెం పరిచయం ఉంటే ఆయన ఫస్ట్ ఇంటికి వెళ్ళమన్నారు. మేము ఇంటికి వెళ్ళాము ఆ రోజు, రిజెక్ట్ అయిన రోజు. బట్ లోకేష్ సార్ అప్పుడు హైదరాబాద్ లో ఉన్నారంట, అక్కడ సెక్యూరిటీ చెప్పారు. సో ఇంకా అంకుల్ వెంటనే వేరే వాళ్ళని కనుక్కొని మంగళగిరిలో ఒకరిని కనుక్కొని నెంబర్ ఇచ్చి ఫోన్ చేయకండి, జస్ట్ మెసేజ్ చేయండి, లోకేష్ సార్ ఫాస్ట్ గా రిప్లై ఇస్తారు ఎందుకంటే స్టడీస్ మ్యాటర్ కదా అన్నారు. ఆయన చెప్పినట్టే లోకేష్ సార్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది రమణ సార్ దగ్గర నుంచి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాతో టచ్ లోనే ఉన్నారు, నిన్నటి దాకా. సో ఏమనిపించింది హాఫ్ అన్ అవర్ లో పెట్టిన మెసేజ్ కి అంత పెద్ద రిప్లై రావడంతో? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది లైక్ ట్రైల్ అండ్ ఎర్రర్ ట్రై చేశాను, వస్తే వచ్చింది లేకపోతే ఎక్కలేదని. బట్ హాఫ్ అన్ అవర్ లో రావడం అనేది అసలు జస్ట్ ఫోన్ అలా పక్కన పెట్టి వచ్చేసరికి మళ్ళీ కాల్ వచ్చి చెప్పి మేము ఇలా లోకేష్ సార్ కాల్ చేయమన్నారని చెప్పి నాకు తర్వాత అందరినీ మొత్తం సిఓఈ మేడంతో సిఓఈ సార్ తో కాంటాక్ట్ ఏర్పాటు చేసి ఎలా కావాలంటే అలా చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. రైట్ పృథ్వీ, నేను నిన్న మీరు అందరూ లోకేష్ గారితో మాట్లాడినప్పుడు అక్కడ అందరూ చూస్తే అందరూ చాలా చక్కగా ఉన్నారు, చాలా నాలెడ్జబుల్గా ఉన్నారు, చాలా చక్కగా చదువుకున్నారు. బట్ నాకు మీలో ఎలాంటి డిజార్డర్ లైక్ అంటే ఏ డిజేబుల్ కూడా నాకు కనిపించట్లేదు. ఏంటి మా అసలు ప్రాబ్లం ఏంటి? 25 మెంబర్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ డిసబిలిటీ ఉందండి. నాదైతే లోకోమోటర్ సెరెబ్రల్ పాలసీ, ఐ కాంట్ వాక్ ప్రాపర్లీ. కొంతమందికి చెవి ప్రాబ్లం ఉంది, మిషన్స్ పెట్టుకున్నారు, అది కనబడినట్లేదు మీకు. కొంతమందికి లెగ్ షార్ట్ ఉండడం, కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ లేకపోవడం, అలా సెవరల్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అంతే, పర్టికులర్ గా అక్కడ వచ్చి మమ్మల్ని లైవ్ లో చూస్తే తెలుస్తుంది. అంటే కొంతమందిలో అది కనబడుతుంది, కానీ అంటే మాట్లాడడంలో చాలా చక్కగా మాట్లాడుతున్నారు అందరూ. బట్ నాకు ఒకటి అనిపించింది ఏంటి అంటే మీరు దాన్ని కూడా ఓవర్కమ్ చేశారేమో మీ ఎడ్యుకేషన్ ద్వారా, మీకున్న తెలివితేటల ద్వారా అనిపించింది పృథ్వీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అక్కడ మీరంతా ఒక గ్రూప్ గా ఉన్నారా మొదటి నుంచి? బట్ వేరియస్ కాలేజెస్ లో ఉన్నారు.
వేరే వేరే కాలేజెస్ మ్యామ్. మా కాలేజ్ నుంచి నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. అలా నారాయణ నుంచి కొంతమంది, శ్రీ చైతన్య నుంచి కొంతమంది. నాకు లోకేష్ సార్ నెంబర్ ఇచ్చిన తర్వాత బిఐ ఏపీ ఆఫీస్ కి వెళ్ళమని చెప్పి సిఓఐ మేడం నెంబర్ ఇచ్చారు. సో ఆవిడ ఆ రోజే ఛార్జ్ తీసుకున్నారు. అయినా కూడా ఫస్ట్ నాతోనే మాట్లాడారు. మేము మ్యాప్ తో మాట్లాడి బయటకు వచ్చే లోపల అక్కడ ఆల్రెడీ ఇంకో 10 ఫ్యామిలీస్ ఇలాగే ఉన్నాయి. ఓకే, అలా అలా తెలిసిన వాళ్ళు అలా అందరికీ చెప్పుకుంటూ 25 మెంబర్స్ అయ్యాము. సో స్టేట్ అంతా 25 మెంబర్స్ ఉన్నారు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. లేదు లేదు లేదు, ఇంకా 15 మెంబర్స్ కి ఈ వీక్ లో జరిగిద్దని లోకేష్ సార్ చెప్పారు. ఓకే, వాళ్ళకి ఇంకా తెలియలేదు మేము ఇలా చేస్తున్నామని. సో ఓవరాల్ 40 నుంచి 50 మెంబర్స్ ఉన్నాము. మేమైతే 25 మెంబర్స్ కలిసాము. ఇంకా మా ఫాదర్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అన్ని అప్డేట్స్ ఇస్తూ అలా చేశారు. సో రైట్, లైక్ ఒక విత్ ఇన్ ద అంటే జరగదు అనుకున్నది ఒక్కసారిగా జరగడమే కాదు, ఒక ఉద్యమం లాగా అందరికీ హెల్ప్ అవుతుంది. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు మీరు ఎలా చూస్తారు? అంటే లోకేష్ గారు ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకున్న ఇనిషియేషన్ కానివ్వండి, అంటే చదువుకున్న వాళ్ళు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఆ చదువు విలువ, ఆ సీటు విలువ అవన్నీ తెలియాల్సిన ఇది ఉంటుంది. దీన్ని ఎలా చూస్తారు? ఇంత బిజీలో మొత్తంగా ఇప్పుడే గవర్నమెంట్ వచ్చిన తొలినాళ్లలో ఒక్క మెసేజ్కి ఇంత ఫాస్ట్గా ఒక మినిస్టర్ నుంచి రిప్లై రావడం అంటే ఎలా అనిపిస్తుంది? లక్ష్మి గారు, నారా లోకేష్ గారు సహజంగా స్టాన్ఫోర్డ్ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకు విద్య విలువ, ఆ విద్యకు ఉన్నటువంటి ఒక పరిధి అతను బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తి అని నేను భావిస్తున్నాను. నిన్న ఆయన ఆ విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఆ సీట్ వచ్చే క్రమంలో తాను ఎంత టెన్షన్ పడ్డాను అని, ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారో ఒక్కొక్కరు. అసలు మనము చదవడం ఒక ఎత్తు, చదివిన తర్వాత క్వాలిఫై అయ్యడం ఒక ఎత్తు, క్వాలిఫై అయిన తర్వాత సరైన ప్లేస్ లో ల్యాండ్ అవ్వడము మరో ఎత్తు అండి. అవును, ఇక్కడ ఒకటి గమనించాలి. ఈ 25 మెంబర్స్ ఇంకా ఉన్నటువంటి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు నిజంగానే ఇది ఒక పునర్జన్మ లాంటిదని నేను అంటున్నా. కారణం ఏంటంటే ఎక్కడ ఏ ఆధారము లేనప్పుడు ఇంకా పూర్తిగా దాని మీద ఆశలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈ విధంగా ఆలోచించడం, నారా లోకేష్ గారు ఆ విధంగా స్పందించడం, ఈ విద్యార్థులందరికీ కూడా న్యాయం జరగడం నిజంగా ఇది ఒక దైవం ఇచ్చినటువంటి ఒక ప్రాసెస్ అని నేను భావిస్తున్నానండి. దేవుడికే ఈ యొక్క క్రెడిట్. ఎందుకంటే ఒక్క రోజు లేట్ అయినా కౌన్సిలింగ్ వాళ్ళకి ఇప్పుడు ఎన్ఐటికి ఐఐటికి చెప్పేలేని పరిస్థితులు కూడా ఉండదు. అవునండి, ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏంటంటే వాస్తవానికి ఎప్పుడైతే రాష్ట్ర కేంద్ర సంబంధాలలో ఉన్నటువంటి కొన్ని అంశాలు, విద్యా వైద్యం ఇవన్నీ కూడా రాష్ట్ర పరిధిలోనే పరిష్కరించబడాలి అనేది రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఒక అంశం. కానీ ఆ రాజ్యాంగ అంశాన్ని తూట్లు పొడుస్తూ ఈ రోజు జాతీయ స్థాయిలో నీట్ కండక్ట్ చేయడం అన్నది కూడా చాలా తప్పుడు విధానం అని నేను అంటాను. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఇక్కడ ఒకటి గమనించండి, ఈ సిలబస్ విషయంలో ఏం జరిగింది? వీళ్ళకు దివ్యాంగులకు అందరికీ కూడా ఒక ఎగ్జామ్షన్ ఉంది లాంగ్వేజెస్ లో. వాళ్ళు తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా రాయొచ్చు, లేదా సాంస్క్రిట్ అయినా రాయొచ్చు, ఏదైనా ఒకటి రాయొచ్చు. కానీ ఇదే విధానము జాతీయ స్థాయిలో లేదు. అందువల్ల ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. రెండోది వచ్చింది, మన రాష్ట్రంలో మ్యాథ్స్ ను 2 రకాలుగా విభజించి 2 పేపర్లు అలాట్ చేయడం వల్ల అక్కడ ఏమైపోయింది, వీళ్ళు కంపల్సరీగా 5 సబ్జెక్టులు పాస్ కావాలనేది ఏదైతే ఇది జాస్కో అథారిటీ ఉందో అదంటూ వాళ్ళు ఏమంటున్నారు, ఇది జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. ఎప్పుడైతే వీళ్ళు ర్యాంకులు సాధించిన తర్వాత జేఈలో వీళ్ళకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అనేది సీట్లు కన్ఫర్మ్ చేసి ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలనేది చేస్తుంది. ఇప్పుడు మెడ్రాస్ లో సీట్ కేటాయించినటువంటి పృథ్వీని పూర్తిగా రిజెక్ట్ చేశారు, సీట్ ఇవ్వమన్నా. కారణం ఏంటి? నువ్వు 5 సబ్జెక్టులు 5 సబ్జెక్టులు లేదు, 5 సబ్జెక్టులో పాస్ కాలేదు కాబట్టి, నువ్వు లాంగ్వేజ్ అటెండ్ కాలేదు కాబట్టి వాళ్ళు పక్కకు అతన్ని రిజెక్ట్ చేశారు. అదే ఒక కారణం. మరి అటువంటప్పుడు ఒక రాష్ట్రంలో ఒక రకమైనటువంటి విద్యా పాలసీ ఉన్నప్పుడు ఆ పాలసీని విద్యార్థులు ఫాలో అవుతారా, లేకపోతే జాతీయ స్థాయిలో కండక్ట్ చేసేటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి పాలసీని విద్యార్థులు ఫాలో కావాలా? ఇది గమనించుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రులు కూడా, పిల్లల తల్లిదండ్రులు కూడా నా బిడ్డ, నా కుమార్తె, నా కొడుకు జాతీయ స్థాయిలో పోటీ పడాలనుకుంటున్నారా,
లేకపోతే రాష్ట్ర స్థాయిలో పోటీ పడాలనుకుంటున్నారా? మ్మ్. అది కూడా గమనించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. రాష్ట్ర స్థాయిలో పోటీ పడేటువంటి పరీక్షల విధానము ఒక రకంగా ఉంటుంది, జాతీయ స్థాయిలో పోటీ పడేటువంటి పరీక్ష విధానం ఒక రకంగా ఒక ఉంటుంది. రకంగా ఉంటుంది. అవును. ఇప్పుడు ఇది చాలా సమస్యలకు ఇది పరిష్కారం కావాలండి లక్ష్మి గారు. ఈ సమస్య నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు జాతీయ స్థాయిలో విద్యార్థులు మనం తయారు చేస్తున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా దానికి తగ్గట్టుగా సిలబస్ ను తయారు చేయాలి, దానికి తగ్గట్టుగా రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగానే పిల్లలను డ్రైవ్ చేయాలి. మ్మ్. మీరేమో ఇక్కడ లాంగ్వేజెస్ లో ఎగ్జామ్షన్ ఇచ్చారు, మ్యాథ్స్ ను 2గా ఎడగొట్టారు. మరి అక్కడ వచ్చేసరికి అక్కడ మ్యాథ్స్ ఒకటిగానే ఉంటుంది, లాంగ్వేజ్ గురించి వాళ్ళు కనీసం మినిమం మార్కులైనా కానీ ఉండాలి. ఇప్పుడు మ్యాథ్స్ 2గా విడగొట్టడం, లాంగ్వేజ్ ని ఇంకొక లాంగ్వేజ్ సంస్కృతి యాడ్ చేయడం అనేది, అంటే పేపర్ కౌంట్ లో సబ్జెక్ట్స్ వైజ్ గా తీసుకొని ఉండడం వల్ల ఇప్పుడు యాక్సెప్టెన్సీ వచ్చిందంటారా? ఇక్కడ ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటిప్పుడు మార్క్స్ మెమోస్ ఇష్యూ చేసేటప్పుడు ఈ విషయాలన్నీ పొందుపరచాలి అందులో ముందుగానే. ఖచ్చితంగా. ఇప్పుడు దివ్యాంగులకు సబ్జెక్ట్ లో ఎగ్జామ్స్ ఇచ్చామన్న సంగతి వాళ్ళు మార్క్ షీట్ లో కనపరచాలి, చెప్పాలి. మ్యాథ్స్ ను 2గా ఒక నిమిషం వాళ్ళు మార్క్ షీట్ లో కనపరచాలి. పృథ్వీ, ఇప్పుడు ఏ విషయంలో అంటే స్టేట్ గవర్నమెంట్ ఏ విషయంలో ఇనిషియేట్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది మీకు? అంటే మ్యాథ్స్ 2 పేపర్స్ ని కన్సిడర్ చేయడం వల్లనా? లేదు, మేము వాళ్ళు క్వెరీ రేస్ చేసినప్పుడు జోసఫ్ వాళ్ళు మేము చెప్పాము ఇలా ఎగ్జామ్షన్ ఉంది మాకని, మ్యాథ్స్ 1, 2 డిఫరెంట్ గా కన్సిడర్ చేయండి అంటే వాళ్ళు రూల్స్ చెప్పారు. జోసా బిజినెస్ రూల్స్ ప్రకారం మ్యాథ్స్ 1 and 2 మేము ఒక్కో సబ్జెక్ట్ లానే కన్సిడర్ చేస్తాము. సో వాళ్ళ రూల్స్ లో బేసికల్లీ ఏమనుందంటే ఒక లాంగ్వేజ్ రాయాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎనీ అదర్ సబ్జెక్ట్ అదర్ దాన్ అబౌవ్ అని ఉంది. అంటే ఇంకో లాంగ్వేజ్ కాదు, వేరేది ఏమైనా రాయాలి. వాళ్ళు ఎన్ని లాంగ్వేజెస్ పెట్టినా ఒక లాంగ్వేజ్ కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు మాకు ఏం చేశారంటే వాళ్ళు సాంస్క్రిట్ లో మాకు ఈ అని ఒక వర్డ్ ఉంటుంది మ్యామ్ అక్కడ మెమోలో. సో అక్కడ ఈ అనేది తీసేసి మా మిగతా 5 సబ్జెక్ట్స్ లో వచ్చిన యావరేజ్ మార్క్స్ ని ఆ సాంస్క్రిట్ లో వేస్తారు. సో దట్ వాళ్ళకి కావాల్సిన 5 సబ్జెక్ట్స్ వచ్చాయి. 5 సబ్జెక్ట్స్ క్యాలిక్యులేట్ అయింది. యా, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఇనిషియేషన్ వల్ల దాన్ని అలా కన్సిడర్ చేయగలిగారు ఈసారికి. బట్ రేపు ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కనుక మనం దీన్ని సాల్వ్ చేసుకోవాల్సిందే. మ్యామ్ అది యాక్చువల్లీ వాళ్ళు జోసా వాళ్ళు కూడా చాలా కోఆర్డినేట్ చేశారు మా ఏపీ వాళ్ళతో. వాళ్ళే చెప్పారు జీవో రేస్ చేయండి, నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఎక్కడ ఇష్యూస్ రావు, ఈ ఇయర్ కి అయితే మనం ఇలా చేసేద్దాం, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇద్దరం రూల్స్ మార్చుకుందాం అని కూడా చెప్పారు. ఓకే, రైట్. రామకృష్ణ గారు, బట్ ఎగ్జాక్ట్లీ అంటే ఈ సమస్య ఉంది. బట్ అయితే నాకు ఇంకొక డౌట్, ఒకసారి పృథ్వీని అడుగుదాం. పృథ్వీ, మరి గతంలో అంటే మీలాంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ అంతకుముందు చదివిన విద్యార్థులు మరి ఎలా దీన్ని క్రాస్ చేశారు? ఏపీ నుంచి అయితే ఎవరు వెళ్ళలేదు మ్యామ్. ఎవరు వెళ్ళలేదు, ఇలా ఇష్యూ ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. టిఎస్ లో లాస్ట్ ఇయర్ ఎవరో కోర్టులో కేసు వేసారంట, వాళ్ళకి కొంతమందికి వచ్చింది. ఏపీలో కూడా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంతమంది వేశారంట, కానీ వాళ్ళది ఇంకా కేసు రన్ అవుతూనే ఉంది. ఓకే, మాకు ఏపీ గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం వల్ల ఇప్పుడు ఇది అయింది. రైట్. రామకృష్ణ గారు. లక్ష్మి గారు, యా, మొత్తంగా అంటే ఈసారి మాత్రమే విద్యార్థులు ఇలాంటి ఉన్న ప్రాబ్లం ఉన్న విద్యార్థులు ముందుకు వెళ్ళడం, అక్కడ నుంచి వీళ్ళు ఇలా వెళ్ళడం అంటే నిజంగా నాకు మళ్ళీ అంటే చదువు విలువ తెలిసిన వాళ్ళకి మాత్రమే వారి బాధ అర్థమవుతుంది. అది ఓవర్కమ్ చేసాం. బట్ నెక్స్ట్ ఇయర్కి మాత్రం మీరు అన్నట్లుగా జోసా అండ్ గవర్నమెంట్ ఆ రూల్స్ మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుందండి. ఇక్కడ లక్ష్మి గారు ఒకటి గమనించుకోవాలండి, ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్యను న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి, అదే విధంగా ప్రభుత్వాలు కూడా పరిష్కరిస్తాయి. అంటే ప్రతి ఒక్క సమస్యను న్యాయస్థానం ముందర పడేసే దానికంటే ప్రభుత్వాలు కూడా దాని మీద కూర్చొని విచారణ చేసి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని సమస్యలు కోర్టు వరకు పోకుండా కూడా అక్కడ న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పృథ్వీ గారు చెప్పినట్లుగా ఇంతకు ముందు కోర్టుకు వెళ్ళిన వాళ్ళు అలాగే ఉండిపోయారు. చూడండి ఇక్కడ, అంటే అప్పుడున్న ప్రభుత్వం గాని ఈ విధంగా స్పందించి ఉండింటే ఆనాటి విద్యాశాఖ మంత్రి గారు ఏం జరుగుతుందని కొంచెం 1 గంట కేటాయించి ఉండిట్లే, లేదా వాళ్ళు కనీసము ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి జోసాతో కన్సాలిడేట్ చేసుకొని వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలన్నటువంటి ఆలోచన చేసి ఉంటే ఇంత వాళ్ళు కోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. అవును, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఐఐటి, IIIT, NIT వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో చదువుతూ ఉండేవాళ్ళు దివ్యాంగులు కూడా. అవును.
అసలు మరి అసలు అంత కాదు, బిజీ లేకుండా చదవడానికే విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపించని పరిస్థితి నుంచి ఈ రోజు వీళ్ళకున్న ఒక సమస్య సాల్వ్ చేసుకొని రేపు విద్యార్థులకి ఈ సమస్య రాకుండా ఉండడానికి కూడా స్టేట్ గవర్నమెంట్ ఒక చాలా పెద్ద ఇనిషియేషన్ తీసుకోబోతున్నట్టుంది. అవునండి, ఇప్పుడు వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారండి. వాళ్ళు దివ్యాంగులు ప్రతి నిమిషము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఆ సమస్యలను అధిగమిస్తూ మనోధైర్యంతో ముందుకొచ్చి మనోధైర్యంతో ఇంతవరకు చదువుకొని ఈ విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి ఈ క్రమంలో వాళ్ళని మనము ప్రోత్సహించాలి, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ కూడా మర్చిపోయి ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉందని వాళ్ళ సమస్యను కోర్టులో పడేసి వదిలేసేస్తే ఇది ఎంతవరకు సమంజసము? అంటే ఇది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదము కాదా ఇది? ఈ రోజు నారా లోకేష్ గారు ఆయనకు విద్య యొక్క విలువ తెలుసు కాబట్టి ఆయన అప్పటికప్పుడు స్పందించడము, అప్పటికప్పుడు వాళ్ళను హక్కును చేర్చుకోవడము, వాళ్ళ సమస్యను పరిష్కరించే వరకు ఆ విధంగా కూర్చొని దాన్ని మానిటర్ చేయడము, అంటే ఏంటి సమస్యను పరిష్కార దిశగా ఆయన తీసుకెళ్లాడా లేదా? అదే అడుగుతున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ విధమైనటువంటి ఆలోచన ఆయా శాఖలకు సంబంధించిన వాళ్ళకి ఆ శాఖ మీద ఎంత పట్టు ఉండాలి. వైద్య శాఖలో డాక్టర్స్ గా చేసిన వాళ్ళు, లేదంటే విద్యాశాఖలో ముఖ్యంగా ఈ రెండు పిల్లలతో లేదంటే రేపు భవిష్యత్తుతో పేదవాళ్లతో ఆరోగ్యంతో సంబంధించినవి కాబట్టి ఆ సంబంధిత వీళ్ళు ఉండాలి. పృథ్వీ అలాగే 25 మంది ఇందులో గర్ల్స్ కూడా ఉన్నారు చాలా మంది. నిజంగా మీరంతా చాలా హ్యాపీగా నిన్న మాట్లాడడం చూస్తున్నాం. లోకేష్ గారితో మాట్లాడినప్పుడు అంటే ఏమనిపించింది? ఒక మినిస్టర్ ఎదురుగా ఉండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వ్యక్తిలా అనిపించిందా, లేదంటే మీ సీనియర్లా అనిపించిందా అని చాలా సరదాగా బ్రో అంటూ గడిపినట్టున్నారు మీతో. అవును, అసలు యాక్చువల్లీ మినిస్టర్ సార్ లాగా అయితే అనిపించలేదు, ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక అన్నయ్య లాగా అనిపించారు. సో ముందే రాగానే మా అందరినీ ఒక పాజిటివ్ మూడ్ లోకి చేస్తారు. సో మా అందరం కూడా అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడడానికి కారణం సార్ ఒక మినిస్టర్ లాగా అయితే ఎప్పుడు ఉండలేదు మాతో. అక్కడ ఉన్నంతసేపు చాలా ఫ్రెండ్లీగా, చాలా పొలైట్ గా మాకు ముందే అంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆ పాజిటివ్ టోన్ అయితే సెట్ చేశారు. సో మాకు అంత ఇబ్బంది అనిపించలేదు. స్టాన్ఫర్డ్ లాంటి చోట ఆయన కూడా 3 ఆప్షన్స్ పెట్టుకున్నాను, అందులో నాకు ఆ సీట్ రావడానికి నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. ఫస్ట్గా మా అమ్మకి చెప్పినప్పుడు చాలా సంతోషపడింది, అలాగే మా నాన్నగారికి చెప్పినప్పుడు, ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండుంటారు. అంటే ఒక అబ్బాయి అంటే ఒక ముఖ్యమంత్రి కుమారుడైనా లేదంటే మీరంతా అయినా ఒక తల్లిదండ్రుల ముఖాల్లో హ్యాపీనెస్ చూడాలి అంటే మీరు తెచ్చుకునే సీట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ అలాంటివి షేర్ చేసుకున్నప్పుడు ఏమనిపించింది? లోకేష్ సార్ షేర్ చేసుకున్నా లైక్ మాకు మేము రిలేట్ అయ్యాము అప్పుడు ఆయన అలా చెప్పినప్పుడు. మేము ఫస్ట్ డే రిజెక్ట్ అవ్వక ముందు మాకు సీట్ వచ్చినప్పుడు మా పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారో ఓకే వాళ్ళు కూడా అలాగే రియాక్ట్ అవుతారు, అలా మేము చాలా రిలేట్ అయ్యాం. సో ఆ పాయింట్ మీద మేము స్టూడెంట్స్ అంతా చాలా రిలేట్ అయ్యాం. ఓకే ఎవరన్నా కూడా ఆ ఫేజ్ నుంచి రావాల్సిందే. సో అంటే మీరు మెసేజ్ చేయడానికి, లోకేష్ గారితో మాట్లాడడానికి ఆయన స్పీచ్లు అన్ని చూస్తూ ఫాలో అవుతూ ఉండడం వల్ల ఆ థాట్ వచ్చింది పృథ్వీ, అంతేనా? అవును మ్యామ్, అవునవును. నేను పర్సనల్ గా లోకేష్ సార్ బాగా ఫాలో అవుతాను. లైక్ ఆయన ఐడియాలజీ అవని, ఆయన ఒక్కొక్కసారి స్టడీస్ గురించి మాట్లాడడం అవని, ఆయన చెప్పి ఒక్కొక్కసారి చదువుకునేటప్పుడు మనం డీలా పడిపోయినప్పుడు అవి గుర్తు తెచ్చుకొని ఓకే ఇలా చేయాలి అని సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటుంటాను. ఇప్పుడే కాదు, ఫస్ట్ ఇయర్ నుంచి ఆయన ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్ నేను బాగా చూస్తాను అది. సో అలా ఒక ఆయన ఫైనల్లీ ఆయన వల్ల నాకు సీట్ రావడం అనేది నాకు చాలా ప్రౌడ్ గా. ఎవరినైతే ఫాలో అవుతున్నా వాళ్ళ దగ్గరే కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని, ఇంకొకటి చెప్పట్లేదు నువ్వు ఇంకా అసలు మాకు రామకృష్ణ గారు కూడా ఆయన మీరంతా త్వరగా కంప్లీట్ చేసుకుంటండి, ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి మీకోసం అని చెప్పారు కదా? అవునవును. సో మీకు జాబ్ గ్యారంటీ ఏమనిపించింది అప్పుడు? లైక్ ఓకే సీటే కాదు జాబ్ కూడా రెడీ అయిపోయింది అనిపించిందా? అవును మ్యామ్. ఏపీ గవర్నమెంట్ లో మీకు అంటే ఒక్కొక్కరి మీరు అంటే లైక్ మీరు ఏం చెప్పారు, ఒకళ్ళు ఏఐకి వెళ్తున్నామని, కొంతమంది కెమికల్ వెళ్తున్నారు. ఒక విషయంలో ఆయన అన్నారు లైక్ ఏంటిది డేటాబేసా మీది? నాది సివిల్ మ్యామ్. ఒకళ్ళు డేటా సైన్స్ చెప్పినప్పుడు వాటి మీద జాబ్స్ చేస్తున్నాం. డేటా సైన్స్ చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ చావగొట్టేస్తున్నారు, మీరు కొంచెం త్వరగా డేటా సైన్స్ కంప్లీట్ చేసుకుని రండి అని చెప్పారు. సో అవునవును, ఎలక్ట్రానికల్ వాళ్ళకి కూడా చెప్పారు చాలా ఉంటాయి జాబ్స్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అని. సో
లైక్ కడప తిరుపతి ఈ బేస్ గా కూడా రేపు తీసుకురాబోయే కంపెనీస్ గురించి కూడా చెప్పినట్టున్నారు. అవునవును మ్యామ్, లైక్ కొన్ని ఆయన ఐడియాస్ కొన్ని చెప్పారు అలాగే. రైట్. రామకృష్ణ గారు, లక్ష్మి గారు, నిజంగా నిన్న వాళ్ళకి ఒక జాబ్ ఆఫర్ కూడా ఇచ్చేసారు స్పాట్ లోనే. మీరంతా త్వరగా కంప్లీట్ చేసుకుంటండి, మీరు వచ్చేవరకు ఇక్కడ మేము ఉద్యోగాలు రెడీ చేస్తాము, మీలాంటి వాళ్ళు అందరం పనిచేద్దాము. మనకి ఇప్పుడు ఏఐ కానివ్వండి, లేదంటే డేటా సైన్స్, ఇవన్నీ అవసరాలు మనకి చాలా ఉన్నాయి అనే విషయాన్ని ఆయన చెప్పారండి. లైక్ అంటే ఒక మినిస్టర్గా సబ్జెక్టును కూడా వాళ్ళతో షేర్ చేసుకోగలిగినట్టుగా జరిగిన ఒక ఇదైతే చాలా చూడ్డానికి, ఆయన మంత్రిగానో ఇది కాకుండా అక్కడున్న పిల్లలందరికీ ఒక టీచర్ లాగా జరిగిన కన్వర్జేషన్ మాత్రం నిజంగా మీరు ఎలా చూస్తారు? చాలా గ్రేట్ మేడం ఇది. ఎందుకంటే మనలో మనోధైర్యాన్ని నింపే విధంగా, అసలు ఆ విధంగా మాట్లాడటం అంటే ప్రతి విద్యార్థికి ఒక ఆక్సిజన్ అందించినంత ఉత్సాహం ఉంటుంది మేడం అందరికీ. ఎందుకంటే మనకు చదువుతున్న చదువు దేనికోసము? మన జీవనోపాధి కోసమే కదండి. అవును. అంటే మన చదువుతో పాటు మన జీవనోపాధి కూడా మనకు వెంటనే రెడీగా ఉంటుంది అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఆ విద్యార్థిని మరింత పదును రాటు తెలియ విధంగా తయారు చేస్తుంది. అతనిలో ఉన్నటువంటి స్కిల్స్ ఇంకా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అతను రాష్ట్రం కోసము దేశం కోసము పని చేయాలన్నటువంటి తపన పెరిగిపోతుంది. తద్వారా అతను మరింత మెరుగుపడతాడు. ఇది నారా లోకేష్ గారు చేసినటువంటి ఈ పని ఒక మట్టిలో మాణిక్యాన్ని ఎలా తీసి దాన్ని కడిగి దాన్ని సానబెట్టి ఎలా దాన్ని మనం వజ్రంగా ప్రపంచాన్ని చూపిస్తామో, ఆ విధంగా ఇటువంటి విద్యార్థులను ఆ విధంగా తయారు చేయాలన్న ఆయన దృఢ సంకల్పము. ఇట్స్ ఏ వెరీ గ్రేట్ అండ్ హ్యాట్స్ అప్ టు హిమ్. బట్ ఒకటి, ఆయన ఉద్యోగాలు చెప్తున్నాను మేడం, ఆయన ఉద్యోగాలు ఉన్నాయి అన్నప్పటికీ లేవన్నప్పటికీ కూడా విద్యార్థులు తమ శ్రమను ఎప్పుడు కూడా తమ శ్రమనే నమ్ముకోవాలి. తమ మేధస్సును ఎప్పటికప్పుడు మార్పు చేసుకుంటూ ఉండాలి. రాబోయే తరంలో రాబోయే కాలానికి అనుగుణంగా తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ వెళ్ళాలి. అదే విధంగా ఉన్నటువంటి పోటీ తత్వాన్ని తట్టుకునే విధంగా వాళ్ళు మనోస్థైర్యంతో ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు మన గత 5 సంవత్సరాలుగా ఎక్కడ పరిశ్రమలు లేకపోవడము, ఎటువంటి ఉపాధి లేకపోవడం వల్ల కొన్ని లక్షల మంది ఐఐటీలందరూ కూడా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సమస్యను ప్రభుత్వాలు సృష్టించకూడదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎప్పుడు ఎన్ని లక్షల మంది సంవత్సరానికి బయట వస్తున్నారు, మనం ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం అనేటువంటి డేటా ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు ఈరోజు సోషల్ మీడియా అంతా పృథ్వీ అండ్ జడ్జి రామకృష్ణ గారు, ఈరోజు సోషల్ మీడియా అంతా మారుమోగుతుంది. థ్యాంక్ యూ నారా లోకేష్ అన్న హ్యాష్ ట్యాగ్ ఏదైతే ఉందో నిన్నటి నుంచి మొత్తం ఇదే చాలా వైరల్ అయ్యి క్రోర్స్ ఆఫ్ వ్యూస్కి వెళ్ళినట్టుందండి. సో మొత్తంగా అంటే ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మన్ కీ బాత్లో ఎలా ప్రధాని గారు వారానికి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు పబ్లిక్తో, అదేవిధంగా లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లోని యువతలో ఉన్న స్కిల్స్ని బయటికి తీసుకురావడానికి ఆయన కూడా ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందన్న సజెషన్స్ కూడా ప్రధానంగా ఎక్కువగా వస్తున్నాయి. మేబీ మేము కూడా మహాన్యూస్ కూడా చెప్తుంది, యూత్తో అంటే ఆయనకి ఆ ర్యాపో ఉంది, ఆ ఈజీనెస్ ఉంది, అందరితో మాట్లాడగలిగిన ఇది ఉంది కాబట్టి, సబ్జెక్ట్స్ మీద అన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కనుక ఇలాంటిది పెట్టుకుంటే చాలామంది యూత్ చదువుకోలేని వాళ్ళు, చదువు ఉండి కూడా ఉద్యోగాలు సంపాదించుకోలేని వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆయన చాలా ఒక వే క్రియేట్ చేసినట్టు అవుతారేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా సంతకం చేసినటువంటి 5 ఫైల్స్ లో ఈ యొక్క నిపుణుల గణన అనేది కూడా ఉంటుంది మేడం. అవును, అది గుర్తుపెట్టుకోవాలి. అవును, అంటే మన రాష్ట్రంలో ఎంతమంది స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆ డేటా తయారు చేయడానికి ఆయన మా ఫైల్ మీద సంతకం పెట్టాడు. అవును, స్కిల్ సెన్సెస్ మీద 5వ సంతకం పెట్టారు. స్కిల్ సెన్సెస్ ఆయన థీమ్ అన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు నిన్న నారా లోకేష్ గారు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రికల్ లో ఎంత వేకెన్సీ ఉంది, అదే విధంగా కెమికల్ డిపార్ట్మెంట్ ఎంత వేకెన్సీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేకెన్సీ ఉంది, అసలు డేటా బేస్ లో ఎంత వేకెన్సీ ఉంది, వీళ్ళంతా ఎందుకు వేకెన్సీలు ఉంటున్నాయి, ఎందుకు నిపుణులు తక్కువగా ఉన్నారు, కొరత ఉందనే అంశాన్ని ఆయన నిన్న స్టడీ చేసేట్లుగా ఉన్నాడు. అవునవును. ఒకటి, మనము కూడా ప్రజలకు ఏం చేయాలంటే ప్రతి సంవత్సరము కూడా ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రజలకు తెలియజేయాలి. అంటే ఏ రంగంలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి, అటువంటి కోర్సులను సెలెక్ట్ చేసుకోమని ప్రభుత్వం కూడా ప్రజలకు, విద్యార్థులకు ప్రతి పాఠశాలలోనూ, ప్రతి కళాశాలలోనూ, ప్రతి యూనివర్సిటీలోనూ ఒక డెమాన్స్ట్రేషన్ చేయాలి ప్రతి ఇయర్. రైట్ అండి, ఖచ్చితంగా.
ఖచ్చితంగా రామకృష్ణ గారు. వస్తాయండి. రైట్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు చక్కగా అంటే విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పినందుకు. పృథ్వీ, ఆల్ ది బెస్ట్ మా, కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. మీలాగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాం. చెప్పు పృథ్వీ, ఏం చెప్పాలనుకున్నాం? మ్యామ్ ఇప్పుడు నేను మీతో మాట్లాడేది కూడా సార్ ఇచ్చిన ల్యాప్టాప్ తోనే. సో మోటివేషన్ తో పాటు మాకు ల్యాప్టాప్స్ ఇచ్చి ఫర్దర్ గా చాలా యూస్ఫుల్ గా ఉండే ల్యాప్టాప్ ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ జూమ్ కాల్ ఆర్ లైవ్ వీడియో మహాన్యూస్ తో అయింది. అవునండి. ఎనీవే, ఇలాగే మీరంతా మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళి మంచి మంచి జాబ్స్ తో మీ పేరెంట్స్ కి, స్టేట్ కి మంచి పేరు తేవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ మా పృథ్వీ. మీ అందరికీ మీ అందరి పేర్లు నేను చదవలేను, కానీ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ.